ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కేబినెట్ మంత్రులందరూ కలిసి ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆకాంక్షల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా వారు అడగడము, మేము చేయడము, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు దీని పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మాకు తెలియజేసినప్పుడు మేము క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి దాన్ని ఒక నివేదికను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి సమర్పిస్తే ఆ నివేదికనే అటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ పెట్టి ప్రజల వద్దకు వెళ్ళి మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, ఖచ్చితంగా కులగణన చేపడతాము, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బలహీన వర్గాలకు మేము న్యాయం చేయగలుగుతాము, కులగణన చేస్తామని చెప్పి మాట ఇచ్చినాము, ప్రభుత్వంలోకి వచ్చినాము. మా మాట నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ఇవాళ ఎన్నో ఒడిదుడుకులు ఇచ్చినా, ఎన్నో సాంకేతిక సమస్యలు వచ్చినా, కొన్ని సందర్భాలలో కొందరు ఇబ్బంది పెట్టినా సరే అవన్నీ దాటుకొని మేము ఇవాళ కులగణన పూర్తి చేయడము, కేబినెట్ సబ్ కమిటీ దాన్ని ప్రభుత్వానికి నివేదించడం ఇవాళ జరిగింది. ఇది ఒక చారిత్రకమైన దినము. ఇవాళ నుంచి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్గా నిలబడబోతుంది అని చెప్పి మరొకసారి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ ఆలోచనని తీసుకొచ్చినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, మా కేబినెట్ మంత్రులందరికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తి నివేదిక వచ్చినాక ప్రజలలోకి వెళ్ళి నిజంగానే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో ఇట్నా హిస్సేదారి ఉత్నా భాగేదారి అని చెప్పి ఆ భాగస్వామ్యం కల్పించడానికి కావాల్సిన కార్యక్రమాలను కూడా రేపు పొద్దున పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడి మరొక కార్యాచరణ తీసుకుంటాం. ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి, ప్రజా పాలనకి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.